గురువులు కూడా భూమి మీదకి ఎందుకు వస్తారు? వాళ్ళకి తెలుసు, అక్కడ వాళ్ళ ప్లానింగ్ ఉంది, వాళ్ళ దృష్టి వాళ్ళకు ఉంది. ఈ భూమి మీద ఎవరెవరు విశ్వానికి ఉపయోగపడడానికి ఆయన వెనకాతల పని చేస్తారో ఆయనకి తెలుసు. ఎన్నో సందర్భాల్లో పత్రిసారి చెప్పారు, ఈ రాఘవరావు గారి కోసం నేను ఎన్నోసార్లు వెతికాను, వీడు ఎక్కడ దాక్కున్నాడో దొరకలేదు. ఎక్కడ దాక్కుంటాడు? రైస్ మిల్లో క్యాష్ పెట్టి పక్కన ఉంటాడు అనేవారు. ఇలా వెళ్ళేదని వచ్చేదని ఇక్కడ ఉన్నాడని తెలుస్తున్నాడు, కానీ వీడు దొరకట్లేదు నాకు. ఈయన దొరికిన రోజున అన్నాడు అమ్మయ్య అని. కానీ ఇక్కడ ఫస్ట్ మీటింగ్లో స్టేజ్ మీద పత్రికారు చేసిన అనౌన్స్మెంట్ ఏంటో తెలుసా అంటే, వెంకటేశ్వర స్వామికి అపర భక్తుడి. ఫస్ట్ మీటింగ్లో ఆయన చెప్పింది ఏంటి అంటే, వీరరాఘవరావు సామాన్యుడు కాదు, ఆయన భక్తుడిని నా శిష్యుడిని చేసుకోవాలి అంటే నేను వెంకటేశ్వర స్వామి పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. వీడికి ఎంత మూల్యాన్ని చెల్లించానంటే ఈ ప్లేస్కి ఎనర్జీ రావడానికి నేను అక్కడి నుంచి శక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, లేకపోతే వీడు నా శిష్యుడు కాలేడు. కాబట్టే అంత వీరభక్తుడి. ఈ భక్తుడిని నా శిష్యుడిని చేసుకుంటే కానీ నేను లోక కళ్యాణకరమైన పనులు చేయలేను కాబట్టి ఒక్కడిని, అందుకు వీడు నాకు కావాలని తెచ్చుకున్నాను. మామూలు కాదు, యాజ్ఞవల్కుడు ఈయన ఈ భూమి మీద పని చేయడానికి వచ్చాడు అని స్వారు స్పష్టంగా స్టేజ్ మీద అనౌన్స్ చేస్తాయి. మా లైబ్రరీలో వెతికాను అనమాట. అప్పటి వరకు యాజ్ఞవల్కుడనే ఋషున్నాడని కూడా నాకు తెలియదు. తర్వాత అర్థమైందనమాట, అష్టావక్రుడు తాతగారు ఆయన. మరి ఆ విధంగా ఇక్కడ శక్తి అంతా ఇంత నిక్షిప్తమై ఉందంటే పత్రికారికి తెలుసు రాబోయే రోజుల్లో ఎన్నో వర్క్షాప్స్ ఇక్కడ జరగాలి. కాబట్టి ఇది ఒక శక్తి క్షేత్రంగా ఆయన మలిచారు. ఫస్ట్నే ఆయన తయారు చేసి వచ్చిన వేదిక, ఆ పత్రిసారి తయారు చేసుకున్నారు ఈ వేదికని. కానీ కారణం రాఘవరావు గారు కనిపిస్తారు. దీని వెనకాతలు ఉన్న శక్తి అంతా పత్రిసారి వెంకటేశ్వర స్వామి. ఆ శక్తిని ఇక్కడ ఉంచుకున్నారు ఆయన. గురువులు ఎప్పుడు కూడా వాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళు చేస్తున్నారని చెప్పరు. ఆ శిష్యుల ద్వారా వాళ్ళు ఆ పని చేయిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా శిష్యులు నిజంగా అలాంటి గురువుని పొందిన మనం అదృష్టవంతులు. అందరు గురువులు జన్మల్ని పెంచుతారు, కానీ మన గురువు జన్మల్ని తగ్గిస్తాడు, మోక్షానికి దారి చూపిస్తాడు. ఇది అర్థమైతే ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ఎవ్వరూ వదలరు.